ఇది ఇట్లా తిప్పి పెట్టిరు. గట్ల ఎందుకు ఉంటుంది, మాకు ఫిట్ చేయనప్పుడు తెలియదా అన్న? వాషింగ్ చేసిరా అన్న ఫస్ట్? అది వాషింగ్ చేసినట్టుందా అసలుకి? ఇది చూడు వైజర్ చూడు ఇట్లా. రే 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 యమహా షోరూంలో కూడా సర్వీస్ కరెక్ట్ చేయరు. గుడ్ ఈవినింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేరన్ రైడర్. సో ఈరోజు మన మార్నింగ్ బైక్ ఇచ్చుండే సర్వీసింగ్కి. సో ఆ బైక్ని ఇప్పుడు తీసుకురానికి వెళ్తున్నాము. సర్వీస్ అయిపోయింది. సో కాల్ చేశారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. ఒక 2-3 మోడ్స్ చేశాను. మళ్ళీ నేను చూపించలేదు, వీడియో చూపించలేదు, బైక్ని చూపించలేదు. సో అలానే బైక్ని తీసుకువచ్చేటప్పుడు బైక్ని కూడా అలానే చూపిద్దామని అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు బైక్ నడుపుతుంటే కూడా డిఫరెంట్గా ఉంది. ముందు చేంజ్ చేసే నేను ఆల్రెడీ ఇచ్చేసిన బైక్ సర్వీసింగ్కి. సో ఇంకా 2-3 ఉన్నాయి చేంజెస్, అవి వచ్చాకే విజిట్ చేద్దాంలే. కానీ ఆల్మోస్ట్ మీరు అడిగినట్టే మొన్న మీరు చాలామంది కామెంట్ చేశారు కదా, సో కంపారిజన్ వీడియో. సో ఆ వీడియో పెట్టాను. ఆల్మోస్ట్ కొందరు చూస్తున్నారు, కొందరు చూడట్లేదు. మీరు అడిగినందుకే ఆల్మోస్ట్ పెట్టిన. కొంచెం డిలే చేస్తున్నాను బ్లాగ్స్ అయితే, సారీ ఫర్ దాట్. కొన్ని రోజులు టైం తీసుకుంటే పడుతుంది, ఎందుకంటే ఫ్రీగా టైం దొరకట్లేదు. సో అందుకని చేయట్లేదు. రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను రావట్లేదు అని. ఇది ఫోర్త్ సర్వీస్ అనుకుంటా, 4th సర్వీస్ ఇది. ఓ బాయ్, సడన్గా వచ్చేసింది ఆమె. ఎక్కడో కాదు, ఇక్కడనే చెప్పిన ఎల్బినార్లో ఉంటుంది షోరూము. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది ఇట్లా తిప్పి పెట్టిరు. అరే ఇది ఇట్లనే ఫిట్ అయిందారా ఆల్రెడీ ముందే? అమ్మా మస్తు టైట్ ఉంది ఇది. గట్ల ఎందుకు ఉంటుంది, మాకు ఫిట్ చేయనప్పుడు తెలియదా? అన్న వాషింగ్ చేసిరా అన్న ఫస్ట్? అది వాషింగ్ చేసినట్టుందా అసలుకి? ఇది చూడు వైజర్ చూడు ఇట్లా. ఇది ఫస్ట్ ఇది టర్న్ చే. అమ్మా వాళ్ళు కింద కూడా వేయర్రా బాబు. అరే అసలు వాషింగ్ చేసినట్టే లేదురా. నేను మంచిగా వాష్ చేసుకుంటా కదరా. అమ్మ వాషింగ్ నోరస్ ఇగో. అరే గీతలు ఉన్నాయి. వీళ్ళు ప్రతిసారి ఇంత చేస్తారు. ఇది మస్తు లూజ్ అయింది. ఇది చాలా లూజ్ చేసేసినావు అన్న. ఇది చాలా లూజ్ అయింది. రే 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 దీని గీత పడ్డదన్నా. ఇది ఇప్పుడు పడ్డది ఎక్స్ట్రా. ఇగో అవి ఏం కదా, అది ఫిక్స్ చేయొచ్చు. కానీ అది ఫిక్స్ చేయొచ్చు ముందే. ఇగో దీనికి స్క్రాచ్ పడ్డది, ఇగో మనదే పెట్టింది.
ఇష్టం వచ్చినట్టు చేస్తారు. పోయినసారి కూడా ఇంత చేసారు. సర్వీస్ చేయరా అంటే ఏదో మామూలుగా చేసేసారు. సో సర్వీసింగ్ అయితే అయిపోయింది. నేను చెప్పినా కదా మోడ్స్ చేసిన అంటే ఓన్లీ ఇవే లివర్ గార్డ్స్ ఒకటి, మిర్రర్స్ ఇగో ఇవి మిర్రర్స్ ఆఫ్టర్ మార్కెట్ వేయించిన. సో ఇట్లా టర్న్ చేయాలి. సో ఇవి చిన్నవి అండ్ వైజర్ ఒకటి. టోటల్ బిల్ వచ్చేసి 1382 అయింది. వితౌట్ బ్రేక్ ప్యాడ్స్ ఏం లేకుండా ఓన్లీ సర్వీస్ అయింది. ఆయిల్ చేంజ్ ఇవే అయినాయి. ఓన్లీ 1382 అయింది. ఈ ఇండికేటర్స్ కూడా తీపియాలి, ఇవి పోతున్నాయి. ఇంకో ఇప్పుడు ఎల్ఈడి వచ్చినాయి. ఎల్ఈడి వేయించుకోండి. ఒక పేర్ వచ్చేసి 1500 ఉంటుంది. పేరు వచ్చేసి 1500 ఉంటుంది. ముందట 1500 ఇంకా టోటల్ మొత్తం వచ్చేసి 3000 ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండికేటర్స్ వేస్ట్ వేయించి అయితే నన్ను అడుగుతానైతే మంచిగా ఇట్లా టర్న్ చేసుకోవచ్చు. మంచిగానే విజిబుల్ అవుతాయి. మరి చిన్న ఉంటాయి. ఆ మిర్రర్ సైజ్ అనేది చిన్న ఉంటుంది. కవర్ లుక్స్ బాగుంటుంది ఈ బైక్ది. అరే 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 ఇది టైట్ చేసుకోవాలి, ఇది లూజ్ అయిపోయింది. ఇదంతా మొత్తం తిప్పేసారు. మొత్తం ఫ్యూల్ అప్ చేసుకొని వెళ్ళిపోదాము. మన ఇంట్లో టూల్ ఉంది కదా, దాంతో తిప్పేసి అయిపోతుంది అది. ఇక్కడ పవర్ రావట్లేదు అంట, వేడక్కడ ఫిల్ చేసుకున్నాం. ఇవన్నీ నేనే ఫిట్ చేసుకున్నా, చెప్పినా కదా మీకు. సో ఇవన్నీ ఫిట్ చేసుకోనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. సో ఈ మిర్రర్స్ అయితే మంచిగా ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. అవి కరెక్ట్ విజిబుల్ అయితేలే, కానీ ఇవేంటంటే కొంచెం స్టైలిష్ ఉంటాయి అంతే కొంచెం. అండ్ ఆ మిర్రర్ ఇంటికి వెళ్ళాక ఫిక్స్ చేసాము. కొంచెం ఆ నట్ లూజ్ చేసారు. ఎప్పుడైనా చెప్తున్నా యమహా షోరూంలో కూడా సర్వీస్ కరెక్ట్ చేయరు. మనము సర్వీస్ చేసినప్పుడు కూడా అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే అన్నీ కంప్లీట్గా చూసుకోవాలి. వాషింగ్ కూడా కరెక్ట్ చేయరు. ఒక దగ్గర చేస్తారు, ఒక దగ్గర చక్కగా చేయరు. ఎప్పుడైనా కంప్లీట్గా చూసుకోవాలి యమహాలో. ఇప్పుడు చూసి ఆ మిర్రర్ మొత్తం తిప్పేసిండు. ఇట్లా అడుగుతానేమో అన్న అది ముందటి నుంచే ఉందా బ్రో అంటుండు. యాక్చువల్గా ఫిక్స్ చేసింది నిన్న నైట్ ఫిక్స్ చేసి డైరెక్ట్ సర్వీసింగ్కే ఇచ్చిండే. ఒక్క నిమిషం, అందులో పెట్టు. వైజర్ కూడా కొంచెం పెద్దగా కొడుతుంది ఇది. కొన్ని మార్చేసాను. ఏంటంటే ఇండికేటర్స్ మార్చేసాను. ఇండికేటర్స్ ఒక టెయిల్, ఆ టెయిల్ ఇంకా ఇండికేటర్స్ మార్చేసాను. నెక్స్ట్ వ్లాగ్లో అన్నీ చేంజ్ అవుతాయి. ఇంకా ఇండికేటర్స్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ అండ్ ఇంకొక టెయిల్ అంతే. అండ్ ఒకటేసారి నెక్స్ట్ వ్లాగ్లో అన్నీ ప్రతి ఒక్కటి చూపించేస్తాను. కానీ ఈ ఇండికేటర్స్ అయితే వరస్ట్ అసలుకి. స్టార్టింగే మీరు ఏం చేయాలంటే బైక్ తీసుకున్నప్పుడు మార్చేస్తే బెటర్. ఎవరైనా R15 తీసుకునేది ఉంటే వాళ్ళు ఇండికేటర్స్ మార్చేస్తే బెటర్. ఎందుకంటే ఇండికేటర్స్ వేస్ట్ అసలుకి. మనమే ఇంకా కొంచెం లాంగ్ పోతా ఉన్న కొద్దీ అవన్నీ కిందికి పడుతూ ఉంటాయి. సో అందుకే. ఓకే దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Let's end the vlog here, but do not forget to subscribe my channel. Thank you for watching.